హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు సన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేపలలో ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అలా చేస్తే చేపలు హాఫ్ అన్ అవర్ పాటు కానీ 1 అవర్ పాటు కానీ చెడిపోకుండా ఉంటాయి. తర్వాత 10 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని చేపలలో వేసుకోవాలి. మనకు పులుపు సరిపోయేంత వేసుకోండి చింతపండు గుజ్జు. తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండు మిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లిపాయలు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మెంతుల్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుని రోట్లో వేసుకోవాలి. అదే రోట్లోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని చేపల పులుసులో వేసుకోవాలి. చేపలలో పెద్ద గరిట పెడితే చేపలన్నీ విరిగిపోతాయి కాబట్టి చిన్న స్పూన్ పెట్టుకొని చేపలన్నిటినీ కలుపుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేపలు విరిగిపోకుండా. తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత మూసి పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది. సన్న చేపలైనా పెద్ద చేపలైనా ఇదే ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి చేపల పులుసు ట్రై చేయండి. చేపల పులుసు అన్నంలోకే కాదు దోశలకు కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.